హాయ్ ఫ్రెండ్స్, పొద్దున పాల ప్యాకెట్ తీసుకుని పందిరి దగ్గరికి వెళ్ళి చూసేసరికి మా అక్క వాళ్ళు ప్రసాదాలు తీసుకొచ్చి పందిరంతా నీట్ గా క్లీన్ చేసి ముగ్గులు పెట్టేసి దేవుడికి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుని అక్కడ నుంచి వెళ్ళిపోయారు. కరెక్ట్ టైంకి మా నాన్న కూడా పూజ చేయడానికి వచ్చాడు. పూజ కంప్లీట్ చేసుకుని దేవుడికి హారతి ఇచ్చేసి ప్రసాదాలు తినేసి పొద్దు నుంచి సాయంత్రం వరకు పందిరిలో పందికొక్కలే దొరుకుతూనే ఉన్నాను. ఈ రోజు మా మాయ వాళ్ళు భోజనాలు పెడుతున్నారు. అందుకే అలా ఒకసారి వాళ్ళ పందిరి దగ్గరికి వెళ్ళాను. మొత్తం ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయి భోజనాలు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. ఈలోపు మా క్రాంతి కూడా మనం తెచ్చిన లైటింగ్ సెటప్ అంతా విగ్రహం దగ్గర పెట్టి వెలిగించారు. చూడడానికి చాలా బాగున్నది. బయట అంతా బోర్డుగా ఉన్నదని చెప్పి కొన్ని సీరియల్ లైట్లు పెడదామని మా ఎలక్ట్రీషియన్ తీసుకుని వచ్చేసాం. వీడేమో లైట్లు వెలిగిస్తాడు అనుకుంటే పందిరిలో ఉన్న లైట్లు అన్ని పేల్చేసేలా ఉన్నాడు. ఇంకా టైం అయిపోతుందని చెప్పి పూజ స్టార్ట్ చేస్తాం. మా భీమంగా హారతి వెలిగించరా అంటే చెయ్యి కాల్ చేసుకున్నాడు. వీడు హారతి ఎంత తొందరగా ఇచ్చేస్తే భోజనాలకు వెళ్ళిపోతామని ఆలోచిస్తున్నట్టు ఉన్నాడు. అందుకని ఇలా అయింది. హారతి తీసుకున్న తర్వాత ఇద్దరం కలిసి భోజనాలకు వెళ్ళిపోయి మా మాయ పులిహోర వడ్డిస్తూ ఉన్నాడు. కొంచెం పులిహోర వేసుకుని పక్కకి వెళ్ళి కూర వేసుకుంటే మళ్ళీ ఆకు దగ్గర లాక్కొని ప్లేట్ అంతా పులిహోరతో నింపేసి నేనైతే ఇదంతా రాత్రి నుంచి పొద్దున వరకు కూర్చొని తిన్నా సరే తినలేను. అందుకని నేను మా భీమ కూడా కలిసి మొత్తం ఖాళీ చేసేసాం. ఇక్కడ నుంచి వరుసగా అన్ని భోజనాలు ఉంటాయి, గట్టిగా కుమ్మేయాలి. మీ ఊర్లో కూడా భోజనాలు ఉంటే చెప్పండి, మాకు దగ్గరగా ఉంటే పరిగెట్టుకుంటూ వచ్చేస్తాం. వెళ్ళే ముందు మన అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్.